అందరికీ. స్టార్ ఫ్రూట్ బచ్చల కూర కలిపి చట్నీ చేశారండి. టేస్ట్ మాత్రం మామూలుగా లేదు, సూపర్గా ఉంది, అదిరిపోతుంది టేస్ట్ అయితే. ఇది వేడి వేడి అన్నంలో కొంచెం గీ వేసుకొని తింటే మామూలు కూడాదండి టేస్ట్. ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో పెడతాను, చూసేయండి. హలో అండి అందరికీ. ఈ ఫ్రూట్స్ గురించి ఎవరికైనా తెలుసా అండి? దీనైతే స్టార్ ఫ్రూట్ అంటారు. దీంతో ఇప్పుడు నేను పచ్చడి చేద్దాం అనుకుంటున్నా అండి. స్టార్ ఫ్రూట్ను బచ్చల కూర కలిపి పచ్చడి అండి. చూడండి, ఇది మా చెట్లే అండి, ఫ్రెష్. ఈ రెండింటితోటి ఇప్పుడు చట్నీ చేస్తున్నాను. టేస్ట్ ఎలా ఉంటుందో చేశాక తిని అప్పుడు చెప్తాను. ఈ పచ్చడి అయితే నేను పచ్చిమిర్చితో చేస్తున్నానండి. చూద్దాం దీని ప్రాసెస్. ముందైతే వీటిని కట్ చేసేసుకుందాము. స్టార్ ఫ్రూట్ని అండ్ పచ్చిమిర్చిని కట్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి. ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక పచ్చిమిర్చి కొంచెం వేగనివ్వాలి. ఇలా కొంచెం పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక అందులోకి స్టార్ ఫ్రూట్ వేసుకోవాలండి. ఈ రెండింటిని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, ఇలా ఫ్రై అయిపోయాక దీన్ని మిక్సీ జార్లో తీసేసుకోవడమే అండి. చూడండి, ఇప్పుడు బచ్చల కూరను కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. బచ్చల కూర ఫ్రై అయ్యేలోపు పచ్చిమిర్చిని మిక్సీ పెడదామండి. ముందు ఇందులోకి అయితే ఇప్పుడు కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టేయాలి. చూడండి, ఇది ఇలా పేస్ట్ అయ్యాక ఇందులోకి ఫ్రై చేసుకున్న బచ్చల కూర కూడా వేసేసుకోవడమే అండి. ఇలా బచ్చల కూర వేసేసుకొని దీంతోపాటు కొన్ని ఆనియన్స్ కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకోవడమే అండి. చూడండి, ఇలా మెత్తగా అయిపోయాక పోపు వేసేసుకోవాలి. మన పచ్చడి రెడీ. స్టార్ ఫ్రూట్ బచ్చల కూర అండి. అస్సలు చూడ్డానికైతే ఎలా ఉంది చెప్పండి? సూపర్గా ఉంది కదండి. టేస్ట్ అయితే అదిరిపోతుందని అనుకుంటున్నాను. నేనైతే కొంచెం టేస్ట్ చేసా, మామూలుగా లేదు, టేస్ట్ సూపర్గా ఉందండి.